హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో చేసాం. ఎక్సోపే అప్లికేషన్ యూజ్ చేసుకుని మనం క్రెడిట్ కార్డులో ఉన్న మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియో దానికి రిలేటెడ్ వీడియో అనమాట. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయినా ఆ వీడియో చూడొచ్చు. అలాగే ప్రజెంట్ ఏంటంటే ఒక ఆఫర్ రన్ అవుతుంది. సో మీరు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 31 కనుక క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసినట్లయితే మీరు క్రెడిట్ కార్డ్ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు మీకు కొన్ని బంపర్ ప్రైజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో రిఫరెండ్ అని కూడా మనకి వస్తుంది. సో దాని గురించి కూడా వీడియోలో డీటెయిల్ గా మాట్లాడదాం. ఫస్ట్ మనం క్రెడిట్ కార్డ్ లో ఉన్న మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సింపుల్ గా యూటిలిటీ పేమెంట్ ఉంది కదా, ట్యాప్ చేయాలి. చేసినట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ మనం ఇక్కడ చూసుకొని ఇక్కడ కంటిన్యూ ట్యాప్ చేయాలి. చేసినట్టు ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనల్ని అలో చేయమంటుంది, అలో చేయాలి. ఇంక ఈ విధంగా వెరిఫై కేవైసీ అడుగుతుంది. దానికోసం మనం కేవైసీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై కేవైసీ ఉంది కదా, మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్టయితే మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో మీ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీకు పాన్ కార్డు ఆటోమేటిక్గా ఓటీపీ ద్వారా వెరిఫై అవుతుంది. సో లేదంటే మీరు ఒకసారి డైరెక్ట్ నెంబర్ ఇచ్చినా కూడా వెరిఫై చేసుకుంటుంది. సో వన్స్ ఈ విధంగా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయినాక కార్డు మీరు ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి. మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. అంటే ఏదైతే ఆధార్ కార్డు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే ఆధార్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. టోటల్ గా మీరు కేవైసీ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్ గా చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంకా బెనిఫిషరీ అండ్ హిస్టరీ ఉంది. ఒకవేళ హిస్టరీ అంటే ఏంటంటే మీరు ఇంతకుముందు చేసిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే మీకు చూపిస్తుంది. బెనిఫిషరీ అంటే ఏంటంటే మీరు ఎవరికైతే అమౌంట్ పంపించాలనుకున్నారో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ పే అని కదా, అది మీరు ట్యాప్ చేసినట్టయితే మీరు బెనిఫిషరీ అయితే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా నేను ట్యాప్ చేస్తున్నాను యాడ్ బెనిఫిషరీ మీద. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ అలో ఎక్సోపే టు యాక్సెస్ దిస్ డివైస్ లొకేషన్ అని అడుగుతుంది. సో మనం ఇక్కడ అలో చేయాలి వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్పి చేసినట్టయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కూడా అడుగుతుంది. ఎవరికైతే మీరు అమౌంట్ పే చేయాలో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేసి నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీరు ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ బెనిఫిషరీకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో మీరు ఫస్ట్ ఒకటి యాడ్ చేసి ఒకటి ఎన్ని యాడ్ చేస్తారని కనిపిస్తుంది. సింపుల్ గా దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు యూటిలిటీ పేమెంట్ అనేది 5,000 కంటే ఎక్కువ మనీ స్పెండ్ చేసినట్లయితే మీకు ఇక్కడ రిఫరెండ్ అమౌంట్ కూడా వస్తుంది. సో అది ఏంటి అనేది దీని తర్వాత పాయింట్ చెప్తాను. ఎందుకు 5,000 మాత్రమే సెండ్ చేయాలి, 5,000 సెండ్ చేస్తే మీకు ఎలా మీకు రిఫరల్ మనీ వస్తుందని చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనం 5,000 యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పర్పస్ దేనికోసం, హౌస్ రెంటా లేకపోతే అదర్ అని ఉంటుంది. సో మీరు రెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే అదర్ ఆప్షన్ అని హౌస్ రెంట్ అని క్లిక్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం అనమాట అది. సో మీరు ఏదైతే మూడింటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇంకా వీటికి సంబంధించి చార్జెస్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ అప్లికేషన్ వచ్చేసి మన దగ్గర సో ఒకవేళ మనం వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ పెడితే జస్ట్ 1 డేలో మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మన దగ్గర వీళ్ళు 1.49% ఛార్జ్ చేస్తారు. అలాగే ఒకవేళ మనకి T2 అని చెప్పి 1.39% ఇది నెక్స్ట్ డే అనమాట. ఈ రోజు మనం ట్రాన్స్ఫర్ పెట్టామంటే అది రేపు మన బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. అదే మనకి T3 చూసుకున్నట్టయితే అది మనకి ఎల్లుండి క్రియేట్ అవుతుంది. ఇలా మనం టైం లేట్ అయిపోద్ది, మనకి వీళ్ళు తీసుకునే పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. సో ఫస్ట్ డే కావాలంటే మాత్రం 1.14%, సెకండ్ డే కావాలనుకుంటే 1.39%, అలాగే థర్డ్ డే కావాలనుకుంటే మాత్రం 1.10% వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇలా ఉంటుంది. కానీ నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ డే మాత్రమే పెట్టుకోండి. 1.14% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశారంటే మీకు దాదాపు 15 రూపీస్ వరకు అయితే ఛార్జెస్ పడతాయి. అదే మీరు ఒకవేళ 10,000 ట్రాన్స్ఫర్ చేశారంటే మీకు దీంట్లో 150 రూపీస్ వరకు అయితే ఛార్జెస్ అయితే పడతాయి అనమాట. సో ఇలా దీని ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే మీరు సేమ్ డే నాట్ చేస్తే మాత్రమే తర్వాత చేసుకుంటారు. అంటే 2-3 డేస్ తర్వాత పేమెంట్ కావాలనుకుంటే మాత్రం మీరు కింద ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఈ విధంగా మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే పేమెంట్ మెథడ్ అని చెప్పి మీ యొక్క కార్డ్ ఏంటని అడుగుతుంది. మీది వీసా కార్డా, మాస్టర్ కార్డా, రూపే కార్డా ఇట్లా అడుగుతుంది. సో మీరు ఏదైతే కార్డు ఉందో ఆ కార్డు మీరు సెలెక్ట్ చేసుకోండి. కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కార్డ్ నెంబర్, అలాగే నేమ్, అలాగే వ్యాలిడిటీ డేట్ అడుగుతుంది. సో మంత్, ఇయర్ అడుగుతుంది. తర్వాత CVV నెంబర్ అడుగుతుంది. మీ కార్డు మీద డీటెయిల్స్ అని ఎంటర్ చేసి మీరు ఇక్కడ ఛార్జెస్ చూసుకోవచ్చు. 5,000కి 87.91 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో వన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఇక్కడ పే అనే ఆప్షన్ వస్తుంది. దాని ట్యాప్ చేయండి. పే ఆప్షన్ వస్తుంది. ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మనీ అనేది మీ బ్యాంక్లోకి అయితే క్రియేట్ అవుతుంది. సో మీకు ఒక ఓటీపీ అథెంటికేషన్ ఉంటుంది. వన్స్ మీ క్రెడిట్ కార్డుకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే పేమెంట్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇలా మీరు మీ యొక్క క్రెడిట్ కార్డులో ఉన్న మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇదనమాట దీనికి సంబంధించిన మనం మనీ ట్రాన్స్ఫర్ చేసే విధానం. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ కాంటెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేస్తున్నారో లైక్ యూటిలిటీ బిల్ కానీ ఎడ్యుకేషన్ బిల్ కానీ పే చేస్తుంటారు కదా. సో అలా మీరు పే చేసేటప్పుడు T3 క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసినట్లయితే ఇక్కడ మీకు టాప్ 3 యూజర్స్కి 3 బంపర్ ప్రైజెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ బంపర్ ప్రైజెస్ అనేది మనకి ఫస్ట్ విన్నర్ కి 1000 వర్త్ గల ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ వస్తుంది. అలాగే సెకండ్ విన్నర్ కి 500 వర్త్ గల ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ వస్తుంది. అలాగే థర్డ్ విన్నర్ కి వచ్చేసి 100 రూపీస్ వర్త్ గల ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ అయితే వస్తుంది. సో వీటిని మీరు రీడింగ్ చేసుకుని ఫ్లిప్కార్ట్లో ఫ్రీ షాపింగ్ అయితే చేసుకోవచ్చు, మీకు ఎంతైతే ఈ రివార్డ్ వస్తుందో దాన్ని బట్టి. కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎక్కువ అమౌంట్ ఎవరైతే స్పెండ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే
ఫస్ట్ ప్రైజ్, అలాగే దాన్ని బట్టి లెవెల్ వైజ్ గా మీకు సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ రూల్ చూసుకున్నట్లయితే T3 కేటగిరీలో మీరు పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ ప్రైజ్ అయితే వస్తుంది. ఇంకా సెకండ్ గా దీంట్లో రిఫరెండ్ లైన్ కూడా ఉంది. సో అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ రిఫరెండ్ లైన్ ద్వారా ఎలా మీకు రివార్డ్ వస్తుందంటే మీరు ఈ అప్లికేషన్ ని మీ ఫ్రెండ్ కి షేర్ చేయాలి, అలాగే మీరు కూడా దీంట్లో ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. సో ఇక్కడ రూల్ ఏంటంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనేది 5,000 చేయాలి. అలాగే మీ ఫ్రెండ్ కూడా, అంటే ఎవరికైతే రిఫర్ చేస్తారో ఆ రిఫరీ కూడా 5,000 వర్త్ గల బిల్ పేమెంట్ అయితే చేయాలి, ఎడ్యుకేషన్ కానీ యూటిలిటీ బిల్ కానీ. సో మీరు చేసినట్లయితే ఇక్కడ మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఫస్ట్ మీరు ఖచ్చితంగా చేసి ఉండాలి, తర్వాత మీరు ఎంతమందిని రిఫర్ చేసినా వాళ్ళు చేసి సరిపోతుంది, రెండోసారి మీరు చేయాల్సిన పని లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా రివార్డ్స్ టియర్స్ కూడా ఉన్నాయి. సో అవేంటో ఒకసారి చూద్దాం. మీరు 1 to 10 మెంబర్స్ కి రిఫర్ చేస్తే వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా బిల్ పేమెంట్ చేసినట్టయితే ఇక్కడ మీకు ప్రతి రిఫర్ నుంచి ఫస్ట్ టైం మీకు 200 రూపీస్ వస్తాయి, అలాగే వాళ్ళకి 100 రూపీస్ వస్తాయి వాళ్ళు బిల్ పేమెంట్ చేసినందుకు. ఇంకా సెకండ్ లెవెల్ చూసుకుంటే గోల్డ్, ఇక్కడ 11 నుంచి 25 రిఫరల్స్ అయితే చేయాలి. ఇలా చేస్తే ఇక్కడ మీకు 210 రూపీస్ అయితే రిఫరల్ అమౌంట్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ కి బిల్ పేమెంట్ చేసినందుకు 100 రూపీస్ అయితే రివార్డ్ వస్తుంది. ఇంకా థర్డ్ వన్ కి ప్లాటినం, ఇక్కడ మీరు 26 నుంచి 75 రిఫరల్స్ అయితే చేయాలి. వాళ్ళు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీకు 220 రూపీస్ అయితే వస్తాయి, వాళ్ళకి సేమ్ యాజ్ వెల్ గా 100 రూపీస్ అయితే రిఫరల్ రివార్డ్ అయితే వస్తుంది. ఇంకా ఫోర్త్ లెవెల్ చూసుకుంటే డైమండ్ లెవెల్, ఈ లెవెల్లో మీరు 76 నుంచి 100 మెంబర్స్ కి అయితే రిఫర్ చేయాలి. అలా రిఫర్ చేసినాక వాళ్ళు చేసే బిల్స్ పై మీకు ఇక్కడ 230 రూపీస్ అయితే రిఫరల్ రివార్డ్ వస్తుంది. వాళ్ళకి ఫస్ట్ టైం బిల్ పేమెంట్ చేసినందుకు 100 రూపీస్ అయితే వాళ్ళకి వస్తుంది. అండ్ ఫైనల్ ఫిఫ్త్ లెవెల్ చూసుకుంటే క్రౌన్, అండ్ ఆల్సో మీరు ఫిఫ్త్ లెవెల్లో గోల్డ్ కాయిన్ కూడా ఎర్న్ చేసుకుంటారు. సో దాంతో పాటు ఎవరైతే బిల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి 100 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఈ రిఫరెండ్ ద్వారా కూడా కొంత మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మీరు 100 కంటే ఎక్కువ మనీని ఎర్న్ చేసుకుంటేనే మీరు పర్ డే 50 రూపీస్ అయితే విత్డ్రా చేసుకుంటారు. సో అంతకంటే ఎక్కువ మనీని మనం ఇక్కడ విత్డ్రా చేసుకోలేము అనమాట. సో గుర్తుంచుకోండి, ఇలా మీరు దీంట్లో మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా రివార్డ్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మీరు రివార్డ్స్ ఎర్న్ చేయాలనుకుంటే బాగానే ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా మీకు ఈ కాంటెస్ట్ ఉంటుంది, అలాగే మీకు రిఫరల్ రివార్డ్స్ కూడా ఉంటాయి మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేస్తుంటే. సో ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, నాకు ఏదైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్లో చెప్పండి. Thanks for watching.